కొన్ని కథలుంటాయండి, అవి కాలంతో పాటు అస్సలు పాతబడవు. పురాణాల పుటల్లో మొదలై తరతరాలుగా మనతో పాటే ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి కథల్లో ఒకటి అమరత్వం పొందిన 7గురు యోధుల గాథ. వాళ్లనే మనం సప్త చిరంజీవులు అంటాం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఆ చిరంజీవులలో ఒకరు గురించే. ఇప్పుడు మనం ఛేదించాల్సిన అసలు ప్రశ్న ఇదే: వేల సంవత్సరాల క్రితం ముగిసిపోయిన ఒక యుద్ధంలోని ఒక యోధుడు ఇప్పటికీ మన మధ్యే బ్రతికి ఉన్నాడా? ఇది నిజంగా సాధ్యమేనా? ఈ ప్రచారంలో ఎంత నిజముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం కథకి మూలం ఒక శాపం. మహాభారత యుద్ధంలో గెలిచిన పాండవుల వంశాన్ని నాశనం చెయ్యాలని చూసిన అశ్వత్థామ మీద శ్రీకృష్ణుడు కోపగించుకున్నాడు. అప్పుడు ఇచ్చిన శాపమే అతన్ని ఒక శాశ్వత సంచారిగా, ఎప్పటికీ తిరుగుతూ ఉండేవాడిగా మార్చేసింది. సరే, మనం కథలో ముందుకు వెళ్లే ముందు అసలీ చిరంజీవి అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. వీళ్ళు యుగాంతం వరకు, అంటే ఈ కలియుగం ముగిసే వరకు భూమి మీదే ఉండాలని విధిచే నిర్ణయించబడిన 7గురు వ్యక్తులన్మాట. వాళ్ళు మరణించరు, వాళ్ళ ఉనికి అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఈ లిస్టు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బలి, పరశురాముడు, హనుమంతుడు, ఇలాంటి గొప్పవాళ్లతో పాటు మన కథానాయకుడి పేరు కూడా ఉంది, అశ్వత్థామ. కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. అతని కథ మిగతా వాళ్లకంటే చాలా భిన్నమైనది. సో ఇక్కడ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, అశ్వత్థామకి దొరికిన అమరత్వం ఒక వరం కాదు, అది ఒక భయంకరమైన శిక్ష. అతని నుదుటిమీద ఉన్న శక్తివంతమైన మణిని శ్రీకృష్ణుడు తీసేసి కలియుగం ముగిసే వరకు మానని గాయాలతో, తీరని బాధతో ఈ భూమిమీద తిరుగుతూనే ఉండమని శపించాడు. సరే, పురాణాల నుంచి ఇప్పుడు మనం నేరుగా వర్తమానంలోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఒక మారుమూల పల్లెటూరులో ఈ పురాణ కథ ఇప్పటికీ బ్రతికే ఉంది. కేవలం ఒక నమ్మకంగా కాదు, రోజూ జరిగే ఒక అనుభవంగా వాళ్ళు చెప్తున్నారు. మనం మాట్లాడుతున్నది మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న పెరుమాళ్లపాడు అనే ఒక చిన్న గ్రామం గురించి. పురాణాల్లోని ఒక యోధుడు ఇక్కడ నిజ జీవితంలోకి అడుగుపెట్టాడని అక్కడివాళ్లు బలంగా నమ్ముతారు. ఈ ఊర్లో ఒక ప్రత్యేకమైన శివాలయముందన్నమాట. దాని ప్రత్యేకత ఏంటంటే, ఆ గుడి సగం భూమిలోనే కూరుకుపోయుంది. మిగిలిన నిర్మాణం మొత్తం శతాబ్దాలుగా భూమి లోపలే ఉంది. అది ఎప్పటిదో, ఎవరు కట్టించారో ఎవ్వరికీ తెలీదు. విన్నారు కదా, ఈ ఒక్క మాట చాలు అక్కడి నమ్మకాన్ని చెప్పడానికి. ప్రతి రాత్రి అర్ధరాత్రి దాటాక ఎవరో ఒక అదృశ్య శక్తి ఆ గుడిలోకి వచ్చి శివుడికి పూజ చేసి వెళ్తుందట. ఆ శక్తి మరెవరో కాదు, వేల ఏళ్లుగా తిరుగుతున్న అశ్వత్థామే అని వాళ్లు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ అశ్వత్థామ కథ కేవలం పెరుమాళ్లపాడికి మాత్రమే పరిమితం కాదు. మనం చరిత్ర పుటల్ని వెనక్కి తిప్పితే అశ్వత్థామాన్ని పోలిన వ్యక్తిని చూశామని చెప్పే సంఘటనలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటనలన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 12వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్కి కనిపించిన యోధుడి దగ్గర్నుంచి 20వ శతాబ్దంలో మధ్యప్రదేశ్లో ఒక డాక్టర్ దగ్గరకొచ్చిన రోగి వరకు అందరూ చెప్పిన వర్ణన ఒకటే: నుదుటిమీద మానని గాయం, ఇంకా మూలికల గురించి అపారమైన జ్ఞానం. ఇది కేవలం కట్టుకథ కాదు, మన పురాణాల్లో కూడా దీనికి ఆధారముంది. శివపురాణంలోని శతరుద్ర సంహిత ప్రకారం అశ్వత్థామకు ఔషధ మూలికల గురించి ఎవరికీ లేనంత లోతైన అవగాహన ఉంది. ఇది చారిత్రక సంఘటనలకి, పురాణకథకి మధ్య ఉన్న లింక్ని ఇంకా బలపరుస్తోంది. సరే, ఇన్ని కథలు విన్నాక అసలు నిజమేంటో తేల్చుకోవాలి కదా. అందుకే ఒక పరిశోధనా బృందం ఒక డేరింగ్ స్టెప్ వేసింది. ఆ రాత్రి ఆ గుడిలోనే ఉండి ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకుంది. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా కష్టం. ఎలాంటి ఆర్టిఫిషియల్ లైట్స్ లేకుండా కట్టిక చీకట్లో ఎదురుచూడాలి. వాళ్ల దగ్గరున్నవి కేవలం కెమెరాలు, వాళ్ల ఓపిక, చుట్టూ ఉన్న రాత్రి నిశ్శబ్దం, అంతే. గంటలు గడిచిపోతున్నాయి. టైం రాత్రి 2 దాటింది. చుట్టూ చిమ్మ చీకటి. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే వాళ్ల ఊపిరి శబ్దం కూడా వాళ్లకే స్పష్టంగా వినిపిస్తోంది. కాని అప్పటివరకు ఎలాంటి కదలిక లేదు, ఏమీ కనిపించలేదు. ఇక అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఇన్ని గంటల నిరీక్షణకు ఫలితముంటుందా, లేక ఇదంతా ఊరివాళ్ల నమ్మకం మాత్రమేనా? ఆ యోధుడు నిజంగా వస్తాడా రాడా?
తెల్లవారింది. బృందానికి ఏ యోధుడూ కనిపించలేదు. నిరాశతో వెనక్కి వెళ్ళిపోదామనుకుంటున్న టైంలో వాళ్లకి కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. రాత్రి లేనివి పొద్దున్నెక్కడున్నాయి? మొదట అంతా మామూలుగానే అనిపించింది. కానీ గర్భగుడి లోపలికి అడుగుపెట్టగానే వాళ్లు షాకయ్యారు. రాత్రికి రాత్రే అక్కడ ఎవరో వచ్చినట్టు స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. అక్కడ వాళ్లకు కనిపించినవి ఇవి: శివలింగానికి జలాభిషేకం చేసినట్టు తడిగా ఉంది. దాని పక్కనే నేలమీద ఒక పెద్ద అరచేతి గుర్తు, కొన్ని ఎర్రటి రక్తపు మరకలు, ఇంకా ఎవరో సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మట్టిలో ఒక స్పష్టమైన ముద్ర. ఇవన్నీ రాత్రికి రాత్రే ఎలా వచ్చాయి? చివరికి మన ముందు ఒకటే పెద్ద ప్రశ్న మిగిలింది. ఈ ఆధారాలన్నీ ఎవరో కావాలని సృష్టించిన నాటకమా, లేకపోతే వేల సంవత్సరాలుగా తిరుగుతున్న ఆ అమరయోధుడు నిజంగానే రాత్రి వచ్చి తన దేవుడిని పూజించుకుని వెళ్లినందుకు సాక్ష్యమా? యోధుడు కనిపించలేదు, కాని అతని ఉనికికి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. ఈ రహస్యానికి సమాధానం దొరకలేదు. బహుశా కొన్ని కథలు ప్రశ్నలుగా మిగిలిపోవడానికే పుడతాయేమో.